హాయ్ అందరికీ నమస్కారం. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చాలా అద్భుతంగా విద్యాశాఖను ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే అందులో సమగ్రమైన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాము, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనేక పరీక్షలు పెట్టిన తర్వాత వాళ్ళని ఉపాధ్యాయులుగా తీసుకుంటారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలోనేమో సరైన రిజల్ట్స్ రావు. అదే సమయంలో ప్రైవేట్ స్కూళ్ళలో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చెప్పేది ఎవరు? సాధారణంగా ఈ టీచర్ ఉద్యోగానికి అర్హతకు లేకపోతే ఆ ఎంపికకు కాని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చేస్తుంటారు. బీఈడీనో ఎంఈడీనో చేయాలని ప్రయత్నం చేస్తారు. అది చేసిన తర్వాత మళ్ళీ డిఎస్సి రాస్తారు. డిఎస్సిలో సెలెక్ట్ కాని వాళ్ళందరూ ప్రైవేట్ స్కూళ్ళకి వస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్తారు. అంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఉండే వాళ్ళందరూ కూడా నిష్ణాతులు, చాలా తెలివిగల వాళ్ళు ఉత్తీర్ణత సాధించి వచ్చారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళలోనేమో సరైన విద్యా ప్రమాణాలు ఉండవు. ప్రైవేట్ స్కూళ్ళలోనేమో అద్భుతమైన రిజల్ట్స్ వస్తుంటాయి. ఇది ఎప్పుడు దీనికి సంబంధించి ఎప్పుడు ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు ప్రభుత్వ స్కూళ్ళలో సరైన రిజల్ట్ రాదని? దీనికి కారణం బాధ్యత లేకపోవటం. టీచర్లు చాలా చోట్ల అసలు సరిగ్గా స్కూల్కి వెళ్ళరు. స్కూల్కి వెళ్ళినా పాఠాలు చెప్పరు. ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పుకుంటుంటారు, వ్యాపారాలు చేసుకుంటుంటారు, రియల్ ఎస్టేట్లు చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఆడుకు దొబ్బుతుంటారని ఒక మాటలో చెప్పొచ్చు మనం. నిజంగా చాలామంది టీచర్లకు కోపం వస్తుందేమో, ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు ఎంతమంది బాధ్యతగా పనిచేస్తారనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి ఆ బాధ్యత గుర్తు చేసేలా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు అని చెప్పాలి. కేజీబీవి అనే పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు. ఇందులో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉత్తీర్ణత సాధించిన 379 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమగ్ర శిక్షా అభియాన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఉత్తీర్ణత తగ్గిందని పేర్కొంది. పేలవమైన ఫలితాలపై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. నోటీసులు జారీ అయిన వారిలో 10వ తరగతిలో 50% కంటే తక్కువ ఫలితాలు సాధించిన ప్రిన్సిపాళ్లు 4 ఉన్నారట. 50 నుంచి 85% మధ్య 89 మంది ఉన్నారట. 50% కంటే తక్కువ ఉత్తీర్ణత వచ్చిన సిఆర్టీలు 3 ఉన్నారట. 50 నుంచి 80% మధ్య 90 మంది ఉన్నారట. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అయితే 50% లోపు ఉత్తీర్ణత సాధించిన ప్రిన్సిపాళ్ళు 18 మంది ఉన్నారట. 50 నుంచి 85% మధ్య ఉన్న వాళ్ళు 68 మంది ఉన్నారు. అంటే 50% కంటే తక్కువ ఫలితాలు రాబట్టిన పీజీటీలు 13 మంది ఉన్నారు. అలాగే 50 నుంచి 84% మంది, 84 మధ్య వచ్చిన వాళ్ళు 94 మంది ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తే కనుక చాలామంది సరిగ్గా చదువు చెప్పట్లా, స్కూళ్ళకి వెళ్ళట్లా, కాలేజీలకు వెళ్ళట్లా. అందుకే వీళ్ళందరి మధ్య దాదాపు 379 మంది మీద ఫిర్యాదు, అంటే షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మీరెందుకు ఇక్కడ రిజల్ట్ తగ్గింది? 100 మంది ఉంటే కనీసం 85 మంది కూడా పాస్ అవ్వట్లా. సరే, మీకు రిజల్ట్స్ టాపర్గా నిలుస్తున్నారా అవన్నీ పక్కన పెట్టండి, పాస్ అవ్వాలి కదా. కనీసము 35 మార్కులు కూడా తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 50%, 100 మందిలో 50 మంది కూడా 35 మార్కులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది కేజీబీవీలో. కేజీబీవీ అంటే వెనకబడిన బాలికల కోసం ఉద్దేశించబడిన స్కూళ్ళు ఇవి. సో ఇక్కడ హాస్టల్ సదుపాయం ఉంటుంది. వాళ్ళ వెనకబడిన పిల్లలు వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ కేజీబీవీ పాఠశాలను ప్రారంభించారు. అటువంటిప్పుడు ఉపాధ్యాయులు ఎంత బాధ్యతగా ఉండాలి? కానీ ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? ఖచ్చితంగా ఇది ఒక అద్భుతమైన నిర్ణయం అని చెప్పి మనం అనుకోవాలి. ఇలాంటి బాధ్యత ప్రతి గవర్నమెంట్ ఉపాధ్యాయుడికి ఉంటే గనక ప్రైవేటున తలదన్నే రిజల్ట్స్ గవర్నమెంట్లో వస్తాయి. సో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న ఇలాంటి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. షోకాజుకి సరైన కారణం వీళ్ళు చూపించకపోతే కనుక ఖచ్చితంగా సస్పెండ్ చేసే అవకాశం ఉన్నది. శభాష్ లోకేష్ గారు అని మనం చెప్పుకోవాలి.